హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో చక్రాలు లేదా మురుకులు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. మనం సహజంగా చక్రాలు చేయాలంటే బియ్యం పిండితో పాటు శనగపిండి లేదా మినప్పిండిని యూజ్ చేస్తాం కదండి. కానీ అవేమీ కాకుండా మనం ఈరోజు అచ్చంగా బియ్యం పిండితోనే, అంటే రైస్ ఫ్లోర్తో అనమాట, మనము టేస్టీ అయిన చక్రాలని మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాం. సరే, ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 3 కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. పొడి పిండి అయినా తడి పిండి అయినా పర్వాలేదు. దానిలోకి 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వామును కూడా తీసుకుంటున్నానండి. వామును నేను ఇక్కడ రోట్లో కొద్దిగా దంచుకొని తీసుకుంటున్నానండి. మరి దీన్ని మెత్తగా పొడిలాగా అవ్వాల్సిన అవసరం లేదండి. మనం కొంచెం 1 నిమిషం పాటు ఇలా దంచామంటే దానిలోని ఫ్లేవర్ అంతా కూడా వచ్చి మనకి చక్రాలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుందండి. ఈ వామును కూడా పిండిలో యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్ల వెన్నను తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న వెన్న ఒక 50 గ్రాముల వరకు ఉంటుంది. వెన్న లేనట్లయితే నూనెని కొద్దిగా వేడి చేసి కూడా కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఈ వెన్నని పిండి మొత్తానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. వెన్న అంతా కూడా పిండిలో కలిసేసరికి పిండి చూసారుగా కొద్దిగా మాయిశ్చర్గా అవుతుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. నేను ఇక్కడ వేడి నీళ్ళతో పిండిని కలుపుతున్నాను. ఇలా వేడి నీళ్ళతో కలపటం వలన చక్రాలు మనకి బాగా బొరుగు వస్తాయండి. బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇక్కడ వాటర్ని కొద్దిగానే యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలండి. మనకి చపాతీ పిండి కన్నా కూడా ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. పిండి మరీ లూజ్ అయినట్లయితే కనుక కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. అలాగే ఒత్తారంటే మనకి నూనె అనేది విపరీతంగా పీలుస్తాయండి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇంకా మనం చక్రాలు ఒత్తుకుందాం. నేను ఇక్కడ పెద్ద హోల్స్ ఉన్న ప్లేటే తీసుకుని చక్రాలు చేస్తున్నానండి. ఎందుకంటే మనకి వాము అడ్డుపడకుండా ఈజీగా వస్తాయన్నమాట చక్రాలు. ఇప్పుడు ఇంకా చక్రాల గిద్దలకి ముందుగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిద్దల్లోకి కొద్దిగా పిండిని పెట్టుకుని చక్రాలు ఒత్తుకోవాలి. ముందుగా బాండీ పొయ్యి మీద పెట్టుకుని నూనె పోసుకొని కాగనివ్వాలండి. ఇక్కడ నూనె బాగా కాగాలండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇక్కడ చక్రాలు ఒత్తుకోవాలి. నూనె కాగనట్లయితే మనకి చక్రం అనేది బొరుగు రాదనమాట. చూడండి, ఇలా గుండ్రంగా తిప్పుకుంటూ మనకి కావాల్సిన సైజులో చక్రాన్ని ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇంకా వెంటనే మనం గరిటె పెట్టి కలపకూడదండి. 1 నిమిషం తర్వాత ఇలా గరిటెతో అటు ఇటు కదుపుతూ మనం వేయించుకోవాలి. ఇలా ఒకవైపు వేగిందనుకున్నప్పుడు రెండో వైపుకు కూడా తిప్పుకుని వేయించుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుంటే మనకి చక్రం అనేది చక్కగా వేగుతుందండి. మనకి వేగింది అనడానికి చుట్టూ ఉన్న నొరగ తగ్గిపోయి మంచి కలర్ వస్తుందన్నమాట. అప్పుడు ఇంకా మనం చక్రాన్ని నూనెలోంచి తీసేసుకోవచ్చు. మిగిలిన పిండి మొత్తం కూడా ఇలాగే ఒత్తుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చక్రాలు మనకి రెడీ అయిపోయాయి. చూసారుగా మనకి చక్రం అనేది ఎంత నీట్గా ఎక్కడైనా సరే విరగకుండా ఎంత బాగా వచ్చాయో కదండి. మనం పిల్లల కోసమని ప్రతిరోజు స్నాక్స్ ప్రిపేర్ చేసే పని లేకుండా ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే 10-15 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. కాబట్టి మనకు కూడా శ్రమ తక్కువగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసమని మన ఛానల్ శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.